డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట పట్టారు. అల్లూరి, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజనులతో ఉప ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అడవి తల్లి బాట పేరుతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. ఇవాళ రేపు గిరిజన గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. విశాఖ, అల్లూరి జిల్లాల్లో పర్యటించనున్న పవన్ అడవి తల్లి బాట పేరుతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గిరిజనులతో సమావేశం కానున్నారు. శంకరమేటలో వుడెన్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యాలు, ముఖ్యమైన 8 అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరతారు. 2. గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం అడవి తల్లి బాట కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడతారు. 3. పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమం గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించింది. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు. ఇక 4. గిరిజన గ్రామాలకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయడం, గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. ఇక 5. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని, అంతేకాకుండా విద్య, వైద్యం, ఉపాధి వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకురావాలి అని, దీనివల్ల గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, దీనివల్ల గిరిజన ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 7. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దీనివల్ల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. గతంలోని పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో పర్యటించున్నారు. ఆ సమయంలో గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆ హామీల్లోనే భాగంగా అడవి తల్లి బాట పేరుతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లో వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.